Welcome back to my channel Shivani Vlog. నవరాత్రిలో డే 4 అండి. అమ్మవారు అయితే మనకి కాత్యాయని అమ్మవారి రూపంలో అయితే దర్శనం ఇస్తున్నారు. సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అందరికీ అర్థమైపోయి ఉంటుంది. సో నేనైతే వెంకటాపురంలో ఉన్నా మా తమ్ముడి వాళ్ళ ఇంటి దగ్గర. సో మా తమ్ముడితో ఈ రోజు నా లొల్లి ఎలా ఉంటుంది అన్నది ఈ వీడియోలో చూద్దాం. నవరాత్రి 3 days అయితే చాలా బాగా జరిగాయండి. ఇవాళ అయితే 4th డే అమ్మవారిని కాత్యాయని స్వరూపంలో అయితే పూజిస్తున్నాం. ఇవాళ నైవేద్యంగా అయితే కట్టె పొంగలి, పరమాన్నం, చలివిడి, పానకం, మహానైవేద్యం అయితే సమర్పించామండి అమ్మవారికి. సో పూజ కంప్లీట్ అయిన తర్వాత అయితే మేమైతే స్టార్ట్ అయిపోయామండి వెంకటాపురం వెళ్ళటానికి. సో మా ఇంటికాడ నుంచి అయితే ఒక 1/2 hour జర్నీ అయితే ఉంటుందండి అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే చిన్నాన్న వాళ్ళని అయితే కలిసేసామండి. తర్వాత అయితే తమ్ముడితో కలిసి నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఆ బిల్డింగ్ పైనుంచి ఆ వ్యూ అంతా ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడైతే మా తమ్ముడు 2 years బ్యాక్ మేము టై చేసిన ర్యాకీస్ అయితే చూపిస్తున్నాడండి. మేము మా సిస్టర్స్ టై చేసినవి. ఎందుకంటే 2 years నుంచి మాకు కుదరట్లేదు హైదరాబాద్లో ఉండటం వల్ల. బట్ తను దాచుకున్నాడు. సో ఇక్కడైతే మా చిన్నమ్మ గోరింటాకు పెడుతున్నారండి. ఎవ్రీ టైం మేము వెళ్ళినప్పుడల్లా గోరింటాకు పెడతారు. మా తమ్ముడు అయితే కూర్చొని జోక్స్ వేస్తున్నాడు, నీ కూతుర్లకే చేసుకోవే అని. ఎంత వర్క్లో ఉన్నా కూడా ఎవ్రీ టైం మేము వెళ్తున్నాము అంటే ఫస్ట్ గోరింటాకు కోసి రుబ్బేసి అయితే ఉంచుతారండి. మా తమ్ముడిని బంతిపు ఆకు తీసుకురమ్మంటే చూడండి ఆకులన్నీ తీసుకొచ్చాడు. అందులో చూసుకోమంటున్నాడు, ఏ ఆకో తనకు తెలియదని. సో మేము వెళ్ళిన ప్రతిసారి అయితే ఫ్లవర్స్ మాలను అయితే ప్రిపేర్ చేసి ఇస్తారండి ఇలాగా. లంచ్ అయిపోయిన తర్వాత అయితే మామిడి తోటలోకి అయితే వచ్చామండి. బట్ సీరియస్లీ ఇట్స్ ఏ మెమరబుల్ డే. ఎందుకు మెమరబుల్ డే అన్నానంటే అడ్వెంచర్ చేసినట్టే ఉందండి ఈరోజు అయితే మాకు. ఎందుకు అలా అంటున్నాను అన్నది వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. సో కాసేపు అలా నేచర్ వ్యూని ఎంజాయ్ చేస్తూ బర్డ్స్ చేసే శబ్దం అది వింటూ కూడా అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళామండి. బట్ అక్కడి నుంచి అసలు అడ్వెంచర్ స్టార్ట్ అయింది మాది. సీరియస్గా 3 days నుంచి కంటిన్యూస్గా కురుస్తున్న వర్షాల వల్ల మట్టి మొత్తము కూడా కిందకి దిగిపోతుందండి. అసలు కాలు వేస్తుంటే ఎక్కడ వేసినా సరే అది కిందకి వెళ్ళిపోతుంది. అంత అడ్వెంచర్ అయితే ఎప్పుడు చేయలేదు. అలా నడుచుకుంటూ సగం దూరం వెళ్ళాక మధ్యలో అటు ఇటు కాకుండా అయిపోయాం. సో ఇదన్నమాట అండి పరిస్థితి. మట్టి మొత్తం కిందకి దిగిపోతుంది వెళ్తుంటే. మా తమ్ముడు అయితే పడకుండా పట్టుకుంటున్నాడు మధ్య మధ్యలో. ఫైనలీ ఏదో ఒకలాగా తిప్పలు పడుతూ అయితే ఇసుక గుట్ట కనిపిస్తే దాని మీదకైతే ఎక్కామండి. ఆ పైన వ్యూ అంతా చూపిస్తున్నాను ఇప్పుడు మీకైతే. బట్ పైనుంచి చూస్తుంటే మాత్రం వ్యూ అయితే చాలా బాగుందండి. అసలు చాలా ఫ్రెష్ ఎయిర్ అయితే వస్తుంది అంత పైకి వెళ్ళేసరికి. నాకు మామిడికాయ దొరికింది.
ఏదోలాగా తిప్పలు పడి మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నామండి. మా తమ్ముడికేమో ఇక్కడ ఒక బావి కనపడ్డదా, అందులో కాలు కడుక్కోమని చెప్తున్నాడు నాకు. నేనేమో పాములు ఉంటాయేమో రారా అంటున్నాను. ఫైనల్లీ మా అక్క నేనైతే చెప్పులు వేసుకోవడానికి అయితే పనికిరావని చెప్పి చెప్పులు పట్టుకుని అయితే నడుస్తున్నామండి. ఇంకా సో ఇదండి వాటి వీడియో. ఫైనల్లీ బెస్ట్ రియలైజేషన్, వర్షంలో అయితే మట్టిలోకి వెళ్ళకూడదని అయితే అర్థమైంది. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.